క్రీస్తునందు ప్రియులారా, వాక్య పఠనం చదివి వినిపించినటువంటి సహోదరి శ్యామలమ్మకు, ప్రార్థించినటువంటి ప్రకాష్కు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుని ప్రియులారా, చాలా మంచిది. దేవుడు మరొకసారి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయంలోనికి మనలందరినీ నడిపించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. ఏమి ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. పండుగనా? పండుగలు, అమావాసాలు ఇవన్నీ మర్చిపోవాలా. ఈరోజు చాలా మంది వస్తారులే అని అనుకొని వచ్చాను. వచ్చేవారు కూడా రాలేకపోయారు. సరే, మంచిది. ఏది ఏమైనా వచ్చిన మీరు అదృష్టవంతులు. ఎందుకంటే దేవుని వాక్యము మళ్ళీ మళ్ళీ వినలేము, వినబడదు. ఈరోజు ఉగాది, రేపు ఎల్లుండి గుడ్ ఫ్రైడేనా? ఈరోజు ఉగాది, రేపు రంజాను, ఎల్లుండి గుడ్ ఫ్రైడే. చేసుకున్నావా? బాగుంటుండే. అప్పుడు వచ్చింటే ఇంకా బాగుంటుండే కదా. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన ఆలోచన అంతా వాక్యం మీద పెట్టండి అమ్మా. వాక్యం అయిపోయిన లోపల ఏమి నేర్చుకొని వెళ్తున్నాము అన్న ఆ తపన, ఏమి నేర్చుకున్నాము ఈరోజు అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఖాళీ హృదయంతో వచ్చి నిండు హృదయంతో వినండి, వాక్యాలు వినండి. బయట ఉన్నటువంటి ఏది ఆలోచన మీ హృదయంలోనికి రానియకుండా వాక్యం మీద ధ్యాస ఉంటే, చెప్పబడుతున్న మాటల మీద ఆలోచన ఉంటే గనక మనకు వాక్యం అర్థమవుతుంది. లేకుంటే అర్థం కాదు. ఏదో పై పైన అలా చెప్పి వెళ్ళిపోయే మాటలు కాదు ఈ మాటలు. లోపలికి వెళ్ళాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైతే బ్రతుకు చాలా గొప్పగా ఉంటుంది. దేవుని మాటలు కనుక మనకు అర్థమైంది అనుకోండి, మన బ్రతుకు చాలా గొప్పగా ఉంటుంది. అర్థం కాకనే వినేటప్పుడు జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. అవునా? వినేటప్పుడు ఏం చేయాలమ్మా? జాగ్రత్తగా వినాలి. వింటే అర్థమవుతుంది. అర్థమైంది అనుకోండి, మనం బ్రతికే విధానమే మారిపోతుంది అనమాట. అంత బాగుంటాయి దేవుని మాటలు. ఓకే, మంచిది. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పోయిన వారం ఏం చెప్పానమ్మా? సహోదరి చాలా పాజిటివ్గా ఉంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పిన మాట. చిన్నగా వచ్చింది అనమాట. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఎలాగూ తృప్తిపరుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా పోయిన వారం. చాలా మంచిది. ఈ వారము బాగా వినండి. వచ్చే వారం మళ్ళా గుర్తు పెట్టుకొని చెప్పండి. అదే సార్, పండగ వచ్చా, అది వచ్చా, ఈ పండగ వచ్చా, ఆ పండగ వచ్చా, మర్చిపోయినాం అనుకోకండి. ఎప్పుడు నెమరు వేస్తూ ఉండాలి వాక్యాన్ని. వినండి, వినేటట్టుగానే చెప్తాను. మొన్న మా మామ చనిపోయిండే, సమాధి పోయినా. ఆమె అంటుంది, ఎప్పుడో అంటే మా మరదలు వాళ్ళ భర్త చచ్చిపోయిన రోజు మెసేజ్ చెప్పింటి. సుమారుగా 3 ఏళ్ళు అవుతుందేమో బహుశా. ఈరోజు సమాధి కాడ కలిసింది. మొన్న, నాయనా
నువ్వు చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయినాయి నాయన అంటుంది ఆమె. అంటే ఆమె చెప్పేది అంటే గుర్తు పెట్టుకుందనమాట. అంటే అట్లా చెప్పాలా మనం కూడా, గుర్తుండిపోవాలా. ఏమా ఎప్పుడో కోడుమూరులో మెసేజ్ చెప్పిన 10 ఏండ్లు అయిందేమో బహుశా. ఇప్పటికి కలిసిన ఆ మనిషి దాంట్లో అగ్రికల్చర్లో జాబ్ చేస్తాడు. బ్రదర్, మీరు చెప్పిన ఆ మాటలు నేను ఎన్ని సబ్జెక్టులు ఎన్ని దైవజనుల వాక్యం చెప్పినా ఎందుకో లోపలికి వెళ్ళలేదు, కానీ మీరు చెప్పినది అట్టి స్థిరంగా ఉంది బ్రదర్ అంటున్నాడు. దుర్దినములు ఏవి అని చెప్పింటే అప్పుడు అది అట్లే స్థిరపడిపోయింది బ్రదర్ అంటున్నాడు. అట్లా మనము మాటలు అనేటివి మనస్సులోకి వెళ్ళిందనుకో ఫిక్స్ అయిపోతాం అనమాట. ఇంకా అవి ఇంకా మర్చిపోలేమన్నమాట. అటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను కూడా ప్రయత్నం చేస్తా. దేవుని సహాయం కోరుకుని ముందుకెళ్దాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, నీ మాటలు చాలా గొప్పవి. ఆ మాటలు చెప్పనైనా నన్ను నీ పరిశుద్ధాత్మ సహాయంతో బలపరచండి. చక్కగా చెప్పగలిగే జ్ఞానము నాకు దయచేయండి. వింటున్న నీ పిల్లలకు కూడా వినగలిగే మంచి మనసు వారికి దయచేయమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకున్నామా, అటు ఇటు తిప్పకండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనోనేత్రాలతో చూస్తున్న విశ్వాసం ఎంత గొప్పది. మనోనేత్రాలతో చూస్తున్న విశ్వాసము ఎంత గొప్పది. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటున్నామమ్మా. జాగ్రత్తగా వినండి. ఏమ్మా? ఓకే, మంచిది. మానవుని యొక్క దేహములో అతి ప్రాముఖ్యమైనటివి 3 ఉన్నాయి. 3 భాగాలుగా విభజించవచ్చు శరీరంలో. 1 తల, 2 మొండెము, 3 కాళ్ళు చేతులు. ఈ 3 భాగాలు చాలా ప్రాముఖ్యమైనటివి. బాడీలో 3 భాగాలుగా విభజిస్తారు. ఏదేది? 1 తల, 2ది మొండెము, 3ది కాళ్ళు చేతులు. 3 భాగాలు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా 3 ఉన్నాయి, అతి ప్రాముఖ్యమైనటివి. ఏవి అంటే విశ్వాసము, ప్రేమ, వెరీ గుడ్. ఏది ఏది ఏదమ్మా? వెరీ గుడ్. నిరీక్షణ. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 కూడా క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటివి. ఈ 3 విషయాలలో ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. విశ్వాసం. దేని గురించమ్మా? విశ్వాసం. విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో మనం నేర్చుకుంటున్నాం. విశ్వాసం అంటే ఏంటి అసలు? ఏమా? విశ్వాసం అంటే ఏంది, ఎలా విశ్వసించాలి అన్నది మనము కొంత లోపలికి వాక్య ధ్యానములోనికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. విశ్వాసం అంటే అర్థం ఏంటి అంటే, అసలు క్రైస్తవ జీవితములో ప్రారంభం, దేవుణ్ణి నమ్మడానికి తొలిమెట్టు లేదా ప్రారంభములోనే మనిషి దేని మీద ఆధారపడుతున్నాడంటే, ఎలా నమ్ముతున్నాడు అంటే, యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాన్ని తెలుసుకొని ఆయనను నమ్మి విశ్వసిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, సమాధిని, పునరుత్థానాన్ని గురించి తెలుసుకొని బాప్తీసము తీసుకునేటప్పుడు, అయా నీ కోసము ప్రభువు మరణించాడని నువ్వు నమ్ముచున్నావా, విశ్వసిస్తున్నావా అంటే ఏమంటాడు ఆయన? విశ్వసిస్తున్నానండి, నా కోసము ప్రభువు నా పాపముల కోసము మరణించాడు అని నేను నమ్ముచున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను అని స్టార్ట్ చేస్తాడు. సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నమ్ముచున్నావంటే నమ్ముచున్నాను అంటాడు. నీవు కూడా మరణిస్తే తిరిగి లేపుతాడు అన్న నమ్మకం నీకుందా అంటే ఉంది అంటాడు. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది విశ్వాసం అనేది. అవునా? ఇక్కడి నుంచి ప్రారంభమై ఇంకా చాలా మరి మనము ఆ విశ్వాసము, ఆ నమ్మకముతో మరి మన జీవిత పర్యంతం వరకు ముందుకు తీసుకెళ్ళాలి. అదే విశ్వాసం.
విశ్వాసము మెయిన్ అంటే ఉద్దేశం ఏంటి? అసలు విశ్వాసం అనేది మరి దేని మీద ఆధారపడి ఉండాలా? ఎలా విశ్వసించాలా? విశ్వాసం యొక్క అర్థం ఏంటి అన్నది ఇంకా మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ విశ్వాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో చెప్పాడు అక్కడ. ఒకసారి చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసాన్ని గురించే రాయబడింది. ఆ అధ్యాయం మొత్తం 11వ అధ్యాయము చదువమ్మా. 1వ వచనం ఏదమ్మా? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అమ్మా, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నాయి. అదృశ్యము అంటే ఏం బాబు? అదృశ్యం అంటే ఏమా? అదృశ్యం అంటే అర్థం ఏంటి జోసెఫ్? అదృశ్యం బాబు ఎవరు చెప్తారమ్మా? ఏమా? అదృశ్యం ఏది? వెరీ గుడ్, జాన్ చెప్పాడు. ఏది? కనబడనిది. అదృశ్యం అంటే కంటికి కనబడనిది. కనబడవవి, కనబడ వాటి మీద ఉన్నవని రుజువు పరుచుకోవాలి, ఉన్నాయి అని నమ్మాలి మనం. అర్థమైందన్నమాట. విశ్వాసం అంటే ఏంటంటే కనబడని వాటి మీద మనసు ఉంచాలి, కనబడని వాటిని చూడాలి. చూస్తే మనం మనసు ఉంచుతాం. ఇప్పుడు కంటికి కనబడేటివి ఉన్నాయి, కంటికి ఈ లోకములో కనబడుతున్నాయి గనక మనం ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాం, చూస్తున్నాం. కంటికి కనబడుతున్నాయి కాబట్టి నమ్ముతున్నాం. కంటికి కనబడింది ఒకటి ఉంది, మరి ఎట్లా నమ్ముతాం దాన్ని ఎలా చూడగలుగుతాం? ఉదాహరణకు పరలోకం చూశారండి ఎవరైనా? ఏమ్మా? ఎవరు చూడలే. చూడకపోయినా మనము నమ్మాలి, అది ఉందని తెలుసుకోవాలి, ఉందని గ్రహించాలన్నమాట. అది ఎట్లా? అదే మళ్ళా విశ్వాసం. విశ్వసించిన వాటిని ఉన్నవని విశ్వసించి అవి మనము చూడాలి. ఆ పరలోకాన్ని మనము చూడాలి, నరకాన్ని మనము చూడాలి. అవి ఉన్నవని విశ్వసించాలి, విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. కనబడేటివైతే నమ్ముతాం, కనబడనివి ఎలా నమ్ముతాం? కనబడనివి చెప్పండి అమ్మా, ఎలా నమ్ముతాం? అంతే కదా, కనబడేటివైతే నమ్ముతాం, కనబడనివి ఎలా నమ్ముతాం? బాగా గమనించండి, మనిషికి ఈ కన్నులున్నాయి. ఇవి నేత్రాలు, మానవుని యొక్క నేత్రాలు. కనబడని నేత్రాలు ఉన్నాయి మనిషికి, అది తెలుసుకోవాలి. అవే ఏ నేత్రాలు? అవి ఏవవి? మనోనేత్రాలు. మనోనేత్రాలున్నాయి. కనబడే నేత్రాలు వేరు, మనోనేత్రాలు వేరు. కనబడని కళ్ళున్నాయి, కనబడే కళ్ళున్నాయి. అర్థమైందా? నేత్రాలంటే ఏంటివమ్మా? కనులు. కనబడే కళ్ళున్నాయి, కనబడని కళ్ళున్నాయి. అవే మనో నేత్రాలు అంటారు. ఈరోజు నువ్వు పరలోకము ఉందో లేదో అని అనుమానం ఉంది. ఎందుకు అనుమానం ఉందంటే లోపలున్న నేత్రాలను అపవాది ఏం చేశాడంటే గుడ్డితనం కలగజేసినాడు. ఈ కంటికి ప్రాబ్లం ఉందంటే డాక్టర్లు ఉన్నారు, అవునా? ఏమ్మా కన్ను ఎర్రగయింది అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్న అంటారు.
కళ్ళు కనబడతలేవు అంటే ప్రాబ్లం ఏదో ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. అవునా? డాక్టర్లు ఉన్నారు దీనికి. ఈ కనబడే కన్నులకు డాక్టర్లు స్పెషలిస్టులు ఉన్నారా లేదమ్మా? ఏమన్నారు? నయోమి ఉన్నారమ్మా? పెద్ద హాస్పిటల్లో సపరేట్ ఒక వార్డు ఉంది. ఏ వార్డు అది? స్పెషల్ వార్డే అమ్మా. కంటికి సంబంధించిన ఒక వార్డు సపరేట్ ఉంది అది కదా. కనులకు ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఆపరేషన్లు కానీ చాలా చక్కగా చూసి, చూపు మందగించినా చూసుకొని మరి మనకు ఆపరేషన్ చేస్తారు. చిన్న నరాలు ఉంటాయి లోపల, కంటికి కనబడవు, మిషన్ల ద్వారా చూస్తారనమాట. చిన్నగా ఆపరేషన్ చేస్తారు. కన్ను కనపడకపోతే ఒక అద్దం వేస్తారు లోపల పతలాంది, అప్పుడు బాగా కనపడుతుంది. ఇవి కనపడకపోతే స్పెషలిస్టులు ఉన్నారు. మనము చూసుకొని వాటి దగ్గరికి వెళితే దీని ప్రాబ్లం ఏదో తెలుస్తుంది, క్లియర్ చేసుకొని ముందుకెళ్తాం. లోపల తలలో ఇంకో కొన్ని కళ్ళు ఉన్నాయి, అవే మనో నేత్రాలు. అవి మనకు మూసుకుపోయినాయి. మళ్ళీ దాన్ని ఆ కళ్ళు తెరవాలి అంటే మళ్ళీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కంటి డాక్టర్లు సపరేట్ ఉన్నారు, దీనికి పోతాము, సరే క్లియర్ చేసుకుంటాం. లోపలున్న కన్నులకు మూసుకుపోయిన కన్నులను తెరవాలంటే బయట యా డాక్టర్ ఉన్నాడు? ఏమా? లోపల మనోనేత్రాలు మూయబడ్డాయి గనక పరలోకం ఉందో లేదో అన్న నమ్మకం మనకు లేదు, అంతగా విశ్వాసం ఉంచడం లేదు. ఏదో నమ్మామంటే నమ్మాము అంతేలే సార్. అమ్మ చచ్చిపోతే నరకం ఎవరు చూశారు సార్? ఏదో అది కాదు, అంత తాత్కాలికంగా నమ్మాల్సిన అవసరత లేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావంటే నీ మనోనేత్రాలు మూయబడ్డాయి. అపవాది ఏం చేశాడు తెలుసా? గురుడితనం కలగజేశాడు అనమాట. మందగించేశాడు, కనులు కనబడకుండా చేసేసినాడు. అందుకే నీకు నమ్మకం లేదు, అందుకే నీకు విశ్వాసం లేదు, అందుకే విశ్వసించడం లేదు. కనబడని వాటి మీద మనసు ఎలా ఉంచుకుంటున్నావు? ఉంచడం లేదు, రావడం లేదు నీకు. ఎలా? ఈ మనోనేత్రాలను మనము తెరుచుకోవాలంటే ఎలా? ఈ మూయబడిన మనోనేత్రాలు తెరవాలి అంటే ఏం చేస్తే తెరవబడతాయి? తలలో కూడా నేత్రాలు ఉన్నాయన్న సంగతి తెలుసా ఇంతకీ? అది కూడా తెలియదా? బైబిల్లో రాయబడిందండి. దేవుడు బైబిల్లో ఎంత మంచి మాటలు రాయించాడు. తలలో కూడా నేత్రాలు ఉన్నాయి. అవి చూడండి ఒకసారి. ఎక్కడున్నాయి? ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాయించినటువంటి పుస్తకం ప్రసంగి 2వ అధ్యాయము 14వ వచనం. జ్ఞాని కనులు ఎక్కడున్నాయంటమ్మా? తలలో ఉన్నాయి. పై కళ్ళు కాదు, ఈ కనులు కాదు, జ్ఞాని కనులంట తలలో ఉన్నాయి. ఎవరు తెలుసుకుంటారంటే జ్ఞానులు తెలుసుకుంటారు. అజ్ఞానికి తెలియవు. తెలివి తక్కువ ఉన్న వాళ్ళకి తెలియదు, గ్రహించలేరు, దాన్ని అర్థం చేసుకోలేరు అనమాట. ఎవరు అర్థం చేసుకుంటారంటే అంతో ఇంతో జ్ఞానం ఉండి తలలో కూడా కనులున్నాయి, అవి అపవాది చేత మూయబడ్డాయి. మనోనేత్రాలు ఏం చేశాడు? మూయించేశాడు. అందుకే దేవుడు ఉన్నాడో లేడో అన్న నమ్మకం కూడా మనకు సరిగ్గా లేదు, విశ్వసించడం లేదు. పరలోకముందో లేదో కూడా తెలియదు, నరకముందో లేదో కూడా తెలియదు. ఇవన్నీ కూడా అనుమానముతో మనం ఉన్నాం. అవునా? ఏమా? ఇప్పుడు అలా అనుమానం ఉంది అంటే నీకు కనుచూపు ఏమైంది? కొంచెం ముందుకు జరగండి అక్క, ముందే జరగండి మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా. ముందే జరగండి.
ఎందుకంటే పెద్ద మనుషులు కొంచెం చూసుకుంటుంటారనమాట, వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ఉండాలని. అవునవునవును. ఓకే, మంచిదమ్మా. అమ్మ అయిపోయిందమ్మా, టైం అవుతుంది, మళ్ళీ ముగించాలా నేను. సహకరించండి దయచేసి. ఓకే, వాక్యంలోనికి వెళ్దాం. మనోనేత్రాలు మూయబడ్డాయి గనక దేవుని మీద నమ్మకం కానీ విశ్వాసం కానీ సరిగ్గా లేదు. ఏదో ఉంది అంటే ఉంది, అంతే. అలాంటి విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధించకూడదు, మనం విశ్వసించాలంతే. ప్రభువు ఉన్నాడు, పరలోకము ఉంది, నరకము ఉంది అని మనము విశ్వసించాలి. ఉన్నవి మన కంటితో కనబడాలవి, మన కనుల కంటే మనోనేత్రాలతో మనము చూడాలి. చూస్తేనే మనకు ఉన్న విశ్వాసం బలపడుతుందన్నమాట. మనకున్న విశ్వాసం నమ్మకం బాగా కుదురుతుంది. విశ్వసిస్తాం, మనం చూస్తాం. అవి చూసేటట్టుగా మన మనోనేత్రాలు తెరవబడాలి. ఈ మనోనేత్రాలు ముయ్యబడ్డాయి, తెరవబడాలి. ఇవి తెరిస్తే అర్థమవుతుంది మనకు. తెరవబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఏ స్పెషలిస్ట్ ఉన్నారు? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదిగో వాక్యమే స్పెషలిస్ట్. ఏమా, వాక్యమే మనకు ఆధారం. వాక్యము దగ్గరికి వస్తే నీకు మూయబడిన నేత్రాలు ఏమైపోతాయి? తెరవబడతాయి, వెలిగించబడతాయి. వాక్యము చదివితే మనకు బాగా అర్థమవుతుంది. వాక్యము దగ్గరికి వస్తే ఆ వాక్యమే మూయబడిన మనోనేత్రాలు తెరవబడతాయి. ఆ వాక్యమే మనకున్న గుడ్డితనాన్ని తీసివేస్తాయన్నమాట. అప్పుడు వాక్యము మనకు బాగా అర్థమైపోతుంది. దేవుని మాటలు మనం బాగా అర్థం చేసుకోగలుగుతాము. దేవుని మీద విశ్వాసం ఉంచడానికి అవకాశము ఉంటుందన్నమాట. అంటే ఈ వాక్యము మనోనేత్రాలకు వెలిగించటానికి ఒక దీపం. ఇది వెలిగించటానికి ఒక దీపము. ఈ మనోనేత్రాలను వెలిగించుకోవాలి, లోపలున్న నేత్రాలను వెలిగించుకోవాలి. వెలిగించబడ్డాయనుకో, అప్పుడు పరలోకముందని నమ్ముతాము. అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము. దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని చక్కగా బలపడి ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది వెలిగించబడాలి. పోనీ బైబుల్లో ఈ మనోనేత్రాలతో చూసిన వారు, ఈ నేత్రాలతో కాదు. ఏమా బాబు, అర్థమవుతుందా? బైబుల్లో ఎవరైనా మనోనేత్రాలతో చూసి నమ్మి విశ్వసించిన వారు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎవరు ఉన్నారంతే. మనోనేత్రాలతో చూసి నమ్మారు. చూశారు, వాళ్ళు క్లియర్గా చూశారు, నమ్మారు. అది అయ్యింది వాళ్ళ జీవితంలో. ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు, అంతవరకే. ఎవరంటే ప్రశ్న జవాబు లేదు, ఉన్నారు. ఇప్పుడు చూద్దాం మనం. ఈ నేత్రాలతో చూసేది కాదు, మనోనేత్రాలతో చూసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు. ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. అందుకే విశ్వాసులకు తండ్రి. విశ్వాసానికి ఆధారము లేనప్పుడే ప్రభుని విశ్వసించాడు. ఆయనకు మంచి బిరుదు వచ్చింది, విశ్వాసులకు తండ్రి ఆయన గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి చూడండి, మనోనేత్రాలతో ఎలా చూశాడో ఆయన. ఒకసారి చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 39వ వచనం. ఆదికాండము 24:39. బాబు కొంచెం వాయిస్ పెంచులేమ్మా. ఈ వాయిస్ కొంచెం పెంచులేనన్నా. ఏమన్నా డోర్ వేసినా డిస్టర్బెన్స్ అవుతుంది కాదా? పైన పోతుందిలే. ఈ వాయిస్ పెంచితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వాయిస్ తగ్గుతుంది. అది వాకిలు ఏమంటారా? కొంచెం వాయిస్ పెంచులేమ్మా. వాకిలు అన్నాయండి, కొంచెం పెంచులే, ఎక్కువ వద్దులే. హలో అబ్బో, ఎక్కువ పెంచినావు బాబు. హలో, చాలేమ్మా. ఓకే, మంచిది, వెరీ గుడ్. కొద్ది తగ్గిలే బాబు. ఆ లాస్ట్ది అది. ఓకే, మంచిది. ఓకేనండి, వినండి అమ్మా.
మనోనేత్రాలతో చూసిన వారు బైబిల్లో ఉన్నారా అంటే ఉన్నారు. ఒకసారి చూడండి అమ్మా, ఆది కాండము 24వ అధ్యాయము 39వ వచనం చదవండి అమ్మా. అప్పుడు ఏమా అప్పుడు నా యజమానునితో ఏమా ఏది ఆ స్త్రీ, వెరీ గుడ్, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిన నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫల చేయును గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్య తీసుకొని వచ్చేదవు. నీవు నా వంశస్థుల దగ్గరికి వెళ్ళితివా ఈ ప్రమాణము విషయములలో ఏమ్మా ఓకే, ఇక్కడ చదవండి, ఇక్కడ వినండి అమ్మా, వినండి అమ్మా, అమ్మ వినండి. ఓకే, మంచిది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన వివరిస్తాను. ఎలియాజరు అబ్రహాము గారి కుమారునికి పెళ్లి చేయాలనుకున్నాడమ్మా. అబ్రహాం కుమారుడు ఎవరమ్మా? ఎవరు బాబు? ఇసాకు. ఇసాకు గారికి వివాహం చేయాలన్నాడు. అబ్రహాం గారు ఆలోచన చేసి అబ్రహాము గారి దగ్గర పనిచేస్తున్నాడు ఒక నమ్మకస్తుడు, అతని పేరే ఎలియాజర్. ఎలియాజర్ని పిలిచి ఇదిగో అయ్యా, నేను చెప్పే మాట బాగా విను, నా సొంత ఊరికి వెళ్ళు. అబ్రహాం గారు చెప్తున్నారు పనాయనతో పిలిచి, నా సొంత ఊరికి వెళ్ళి అక్కడ నా కుమారునికి ఒక స్త్రీని తీసుకొని రా, నా కుమారునికి కాబోయే భార్యను నువ్వు తీసుకొని రా అని చెప్పాడు. అప్పుడు ఎలియాజర్కి డౌట్ వచ్చింది, అయ్యా నేనైతే వెళ్తాను, నీ సొంత ప్రాంతానికి నీ ఊరికి వెళ్తాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటు అమ్మాయి వస్తుందా? నాతో పాటు ఎట్టొస్తుందయ్యా? నాతో పాటు రాదు కదా అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం గారు అన్నారు, నేను ఎవరిని నమ్మానో తెలుసా? జీవము గల దేవుని. ఆ దేవుడు నీ మార్గాన్ని సరళము చేస్తాడు, నువ్వు తొందరగా అక్కడ చేరుకుంటావు. అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది, ఆ స్త్రీ నీతో పాటు వస్తుంది, నీతో పాటు వస్తుంది అన్నాడా? వస్తుంది అన్నాడంటే అసలు అబ్రహాం గారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఏ నేత్రాలతో చూశాడంటారు? మనోనేత్రాలతో చూశాడు. చూసింది ఆయనకు చక్కగా కనబడుతుంది. ఏం కనబడుతుంది ఆయనకు? ఎలియాజరు తీసుకొని ఆ స్త్రీని వస్తాడన్న సంగతి కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది ఆయనకు మనోనేత్రాలతో. ఈయన వెళ్తాడు, అమ్మాయిని తీసుకొని వస్తాడు అన్న నమ్మకం, ఆ విశ్వాసం చూడండి. అంటే మనోనేత్రాలతో చూసి అవి విశ్వసించాడు, అది నమ్మాడు, ఆ విశ్వాసంలో నమ్మి పంపించాడు. పంపించిన తర్వాత ఇది జరిగిందా లేదా? ఏమా జరిగింది. ఎలియాజరు పోయాడు ఆ దేశానికి నిజంగా. వెంటనే ఒక ఆమె బావిలో నీళ్లు చేదుకోవడానికి వచ్చింది సాయంకాలం. అమ్మ నీళ్లు మాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇయ్యమ్మ అన్నాడు. నీకిస్తా, నీ వంటలకి ఇస్తాను. ఆమె చేదు పోసింది నీళ్లు. వెంటనే అమ్మ నీ పేరేంటి అని అడిగాడు. పలాని పేరు అన్నాడు. సరే మీ ఇంటికి వస్తానన్నాడు. ఇంటికి తీసుకెళ్ళింది అమ్మాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులతో మాట్లాడించింది. మాట్లాడిన తర్వాత ఈయన ఇచ్చాడు. అన్నం తిందిరా అంటే తినను, పని అయిపోయేంత వరకు అన్నాడు. ఇదంతా మనకు తెలుసు. నిజంగా వంటల మీద కూర్చోబెట్టుకుని ఆ స్త్రీని ఏం చేశాడు? ఎలియాజరు తీసుకొని వచ్చాడు. అది ముందే ఎవరు చెప్పారు?
అబ్రహాం గారు చూశారు, అది మనోనేత్రాలతో. అంటే మనోనేత్రాలు తెరవబడి చక్కగా కనబడుతుంది కాబట్టి చూసి నమ్మాడు, నమ్మింది నమ్మినట్టుగా జరిగింది. అదేనండి తనకున్న విశ్వాసం. అర్థమవుతుందని అన్నమాట. విశ్వసించిన మనము పరలోకం ఉందని విశ్వసిస్తున్నాం అనుకో, అది కనబడాలి, మన దృష్టికి ఉందని విశ్వసించాలి. మనకు కనపడతలేదు అంటే మన మనోనేత్రాలు మూయబడ్డాయి. నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు దేవుడు. పరలోకం సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. దేవదూతలంతా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవదూతలంతా యెహోవా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతూ ఉన్నారు, ఆయనను స్తుతిస్తున్నారని మనము మనోనేత్రాలతో చూస్తే కనపడుతుంది. పరలోకం దేవుని సింహాసనం కనపడుతుంది. కనబడినప్పుడే మనం విశ్వసిస్తాం, కనబడినప్పుడే మన విశ్వాసం బలంగా ఉంటుంది, కనబడినప్పుడే మనం ధైర్యంగా ఉంటాం. ఇది కనబడతలేదు అంటే మనోనేత్రాలు మూయబడ్డాయి. అవి క్లీన్ చేసుకో, వెలిగించుకో. వెలిగించాలి అంటే వాక్యం దగ్గరికి రా. వాక్యము చదివేటప్పుడు కూడా మనకు అర్థం కాలేదు అంటే మనోనేత్రాలు మూయబడ్డాయని అర్థం. అర్థమవుతున్నాయి అంటే తెరవబడ్డాయి అని అర్థం. ఇంకా మనం జాగ్రత్తగా ఇంకా కొన్ని విషయాలు లోపలికి వెళ్ళి మరికొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అబ్రహాం మనోనేత్రాలు తెరవబడ్డాయా? కనబడుతుందా? కనబడిందంతా విశ్వసించాడు, ముందే విశ్వసించాడు. అది రియల్గా జరిగిందే లేదా? ఆమెను తీసుకొని వస్తున్నాడా లేదా? వచ్చి ఇసాకు వివాహం చేశారా లేదా? చూశారా? అదే అనమాట. ఆ విధంగా మనం కూడా నమ్మాలి, విశ్వసించాలి. మన మనోనేత్రాలు తెరుచుకొని వెలిగించుకొని పరలోకం ఉందని నమ్మి పరలోకానికి వెళ్ళాలన్న నమ్మకం మనకు ఉండాలి. తర్వాత నరకం ఉందని నమ్మి భయపడి దేవుని కోసం బ్రతికేటట్టుగా మన జీవితాన్ని కట్టుకోవాలి, మనోనేత్రాలు వెలిగించుకోవాలి. ఇంకా కాస్త లోపలికి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఒకసారి చూడండి, రాజులు 2వ గ్రంథంలో కూడా ఇక్కడ కూడా మనోనేత్రాలు వెలిగించబడి చూశారు, చూసినట్టు జరిగింది అక్కడ. ఒకసారి చూడండి, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెద్దలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలీషా గారి గురించి మనం ఆలోచన చేస్తున్నామమ్మా. ఎలీషా గారు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఎలీషా గారి పక్కన ఒక శిశువు ఉన్నాడు, గెహాజీ. ఎవరైనా గెహాజీ ఉన్నాడు. గెహాజీని ఎలీషా గారిని చంపడానికి ఒక రాజు, సిరియా రాజు సైన్యాన్ని, రథాలను, గుర్రాలను వేయించుకొని సైన్యాన్ని పంపించి వీళ్ళని చంపాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళని పంపించాడు, సిరియా రాజు పంపించాడు. వాళ్ళు వస్తున్నారు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వస్తున్నాడు వీళ్ళని చంపడానికి. అప్పుడే గెహాజీ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఆ సైన్యాన్ని చూశాడు. సిరియా రాజు పంపించిన సైన్యాన్ని చూసి భయపడిపోయినాడు. భయపడిపోయి వెంటనే ఎలీషా గారికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా మనల్ని ముట్టడేయడానికి లేదా మనల్ని చంపడానికి సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు, నువ్వేం ఆలోచన చేస్తలేవు, ఎట్లయ్యా పరిస్థితి ఈ విధంగా ఉంది అని ఎలీషా గారికి చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చెప్పిన వెంటనే, గెహాజీ చెప్పిన వెంటనే భయపడి కాదు, మనోనేత్రాలతో చూశాడు. ఆయనకు ధైర్యం ఉంది. ఆయన ప్రార్థన ఎలా ఉందో 16వ వచనం చదవండి. అతడు ప్రార్థన చేసి ఎలీషా గారు గెహాజీతో చెప్తున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు గెహాజీ?
మన పక్షముననున్నవాడు వానికంటే, ఆ సిరియా రాజు కంటే, ఆ సైన్యానికంటే గొప్పవాడున్నాడు మన పక్షమున, అధికులై ఉన్నాడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. యెహోవా వీడు చూచినట్లు ఎవడు వాడు? గెహాజీ చూచినట్లు దయచేసి వీని కనులు తెరువమని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? గెహాజీ కన్నులు, అరే చూసే వచ్చి చెప్పినాడు, మళ్ళీ కళ్ళు మూసుకుపోయినాయా? చూసొచ్చే సైన్యం వస్తుందయా అని చెప్తున్నాడు. ప్రార్థన ఏమని చేస్తున్నాడు? వీడి కన్నులు తెరువమని ప్రార్థన చేస్తున్నట్టే. ఈ కన్నులా, లోపలున్న కన్నులా? ఏ కన్నులు? ఏమా, ఏ కన్నుల గురించి? లోపల తలలో ఉన్న కనుల గురించి ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా గారు. అయ్యా దేవా, ఈ గెహాజీకి లోపలున్న కనులు తెరువమయ్యా అని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. లోపలున్న కనులు తెరవబడ్డాయి. వెలిగించుకున్నాడు గెహాజీ. వెలిగించుకొని ఇప్పుడు వెళ్ళి చూడు అన్నాడు. చూస్తే ఆ వెలిగింపబడిన ఆ మనోనేత్రాలు చూసి ఆయన హ్యాపీగా సంతోషపడుతున్నాడు. ఈ సిరియా రాజు పంపించిన సైన్యానికంటే, ఇదిగో నా దేవుడు పంపించిన సైన్యమే వీటికంటే గొప్పది అని తెలుసుకున్నాడు ఆయన. అదే మాట చెప్తున్నాడు. చదువమ్మది. యెహోవా ఆ పనివాని కనులను తెరవజేసెను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఇండుట చూచెను. ఎవరి గుర్రాలు ఇవి? దేవుని యొక్క సైన్యాన్ని చూశాడనమాట. మనోనేత్రములు తెరవబడ్డాయి, చూస్తున్నాడు. ఈ సైన్యము కంటే దేవుడు పంపిస్తున్న సైన్యమే గొప్పది అన్నాడు. నిజంగా ఈ మనోనేత్రాలు గనక మనకు తెరవబడితే మనకున్న విశ్వాసము, ఆ విశ్వాసము చాలా గొప్పది. ఆ విశ్వాసం ధైర్యపరుస్తుంది. మనము కదిలించబడం, ఇంకా ప్రభు కోసం బ్రతకాలని ఇష్టపడతాం. అంత ధైర్యం వస్తుంది, అంత విశ్వసిస్తాం మనం. అలా విశ్వసించాలి. మన జీవితంలో మనోనేత్రాలను తెరుచుకోవాలి, వెలిగించుకోవాలి. అబ్రహాము, ఎలియాజరు నిజంగా తన జీవితంలో చెప్పినట్టుగా ఆయనకు కనపడింది. అసలు తీసుకొని వస్తావు పోవయ్యా అన్నాడు. తీసుకొని వచ్చాడు. నిజంగా ఇక్కడ కూడా ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా చూశాడు ఆల్రెడీ. వీళ్ళకంటే నా దేవుడు పంపిస్తున్న సైన్యము చాలా గొప్పదని చూశాడు. ప్రభువా, ఈయన కనులే మూయబడ్డాయినైనా, ఈయన కనులు తెరిచున్నాయినా అన్నాడు. తెరిచాడు, చూశాడు, విశ్వసించాడు. ఈరోజు మనం కూడా దేని మీనైనా విశ్వసించితే, దేని మీనైనా విశ్వాసం ఉంచితే దేవుడు చేశాడని నమ్మేసేయాలి అంతే. చేస్తాడు దేవుడు. చేస్తాడా? చేయడా? చేస్తాడా? చేయడేమో. చేస్తాడు. చేస్తాడా? చేయడా? చేయడేమో. చేస్తాడా? ఇట్లాంటి విశ్వాసం ఉండకూడదు. ఇట్లా పడిపోయే విశ్వాసం, అది బలహీన పడిచిపోయే విశ్వాసం. ప్రభు చేస్తాడండి, నా దేవుడు చేస్తాడు. నాకు కనబడుతుంది. నా దేవుడు చేయగలిగే సమర్థుడు, నాకున్న సమస్యను తీర్చగలిగే అది విశ్వాసం. అది కనబడాలి నీకు. చేస్తాడా? చేయడంటే మనోనేత్రాలు మూయబడ్డాయి. గురుడితనం కలగజేశాడు అపవాది గురుడితనం కలగజేశాడు గనక దేవుని పట్ల పెద్ద నమ్మకమేమి మనకు కలగదనమాట. విశ్వాసం లేదు మనకు, విశ్వసించలేం మనం. ఖచ్చితంగా దేవుని నమ్మాల్సిందే, పరలోకముందని విశ్వసించాల్సిందే, నరకముందని విశ్వసించాల్సిందే. ప్రభు కోసం బ్రతికితే మోక్షానికి చేరుతావన్న ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలో బలంగా ఉండాలి అంటే లోపలున్న నేత్రాలను క్లియర్గా చేసుకోవాలి, వెలిగించుకోవాలి. వాక్యం చేత వెలిగించుకోవాలి.
పౌలు గారు చూడండి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో. ఒకసారి చూడండి, పౌలు గారి గురించి ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. క్షణం మాత్రముండు ఈ చిన్న శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమ భారం. ఈ నిత్యమైన అంటే ఇక్కడున్న శ్రమను చూశాడు, కనబడని ఆ పరలోకములో ఉన్న మహిమను చూస్తున్నాడు. అంటే మనోనేత్రాలతో చూస్తున్నాడు. ఆ చూసిన దానిని, ఈ శ్రమను చిన్నగా ఆలోచన చేశాడు. ఇదెంత ఈ శ్రమ? కొద్ది కాలమే ఉంటాం ఇక్కడ, కొంతకాలమే ఈ శ్రమ. ఈ శ్రమ దాటిపోయిన తర్వాత ఇదిగో నేను అక్కడికి వెళ్తాను చూడు, ఆ మహిమ చాలా గొప్పది. ఆ మహిమతో ఆ మహిమలో నేను ఉంటానని విశ్వసిస్తున్నాడు అన్నమాట, నమ్ముతూ ఉన్నాడు. అందుకే ఆ మహిమ మీద విశ్వాసం ఉంచాడు. ఈ శ్రమలు ఎక్కువగా పెద్దగా భయపడలేదు, నమ్మకంగా ముందుకెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మీరు గమనించండి, పౌలు గారు ఎప్పుడు కూడా బెదరలేదు, ఎప్పుడు కూడా భయపడలేదు, ఎప్పుడు కూడా జంకలేదు. ప్రభు కోసం బ్రతికాడు. కారణం ఏంటో తెలుసా? మనోనేత్రాలు వెలిగించుకున్నాడు. పరలోకములో మహిమ నా కొరకు ఉంచబడింది, ఆ మహిమతో నేను మహిమపరచబడతాను అని చూస్తూ తన జీవితాన్ని ముగించుకున్నాడు అన్నమాట. ఇంకా చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుంటుని, నాకున్న విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏ కిరీటం ఉంచబడిందంట? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే ఆ నీతి కిరీటం చూస్తున్నాడా? ఉంచబడి ఉన్నదో లేదో అని అనుమానం పడటం లేదు. ఏమన్నాడు అక్కడ? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అంటే అది మనోనేత్రాలతో చూస్తున్నాడు. అది అవునా? మనోనేత్రాలతో చూస్తున్నాడు కాబట్టి నాకున్న విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు ఉంచబడిన నీతి కిరీటం కొరకు నేను ప్రయాసపడుతున్నాను. నాకే కాదు, మీకందరికీ కూడా ఆ నీతి కిరీటాలు ఇవ్వాలని ఆయన వేడుకుంటున్నాడు. అదే కదా చదవమ్మది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. నాకే కాదు, ఎవరైతే మనోనేత్రాలు తెరవబడి చూస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. ఆ నీతి కిరీటాన్ని చూశాడు కాబట్టి తన విశ్వాసాన్ని చక్కగా కాపాడుకున్నాడు, తుడముట్టించుకున్నాడు. అది కనబడుతుంది. ఆ నీతి కిరీటం ఎలా మనోనేత్రాలతో చూస్తున్నాడు, కనబడింది, ముందుకెళ్ళిపోయాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినా చిన్నగా ఆలోచించాలి. ఇదిగో ఈ శ్రమలు మనం సహిస్తే, లేదా ఈ శ్రమలు మనం భరిస్తే, ఇదిగో పరలోకానికి మనం వెళ్తామన్న ఆలోచన మనకుండాలి. ఆ పరలోకాన్ని మనం చూస్తూ ఉండాలి. పరలోకం కోసం మనమంతా ప్రయాసపడాలి. అందుకే భక్తులు చాలామంది ఎందుకు ఇంతగా విశ్వాసం ఉంచారు అంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి, వెలిగించుకున్నారు గనక దేవుని పట్ల ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఉంది. అబ్రహాం గారు నమ్మడం అంటే మామూలు విషయమా? మామూలు విషయమా? అది నమ్మేశాడు, అంతే, జరిగింది నిజంగా. ఈరోజు పౌలు గారు కూడా నమ్ముతున్నాడు. నా కొరకు ఏది ఉంచబడింది? నీతి కిరీటం కనబడుతుంది ఆయనకు. ఆ నీతి గురించి ప్రయాసపడ్డాడు, దాన్ని పొందుకున్నాడు కూడా తన జీవితంలో. ఇంకా మీరు పాత నిబంధన గ్రంథంలో మోషే గారు ఉన్నారు.
మోషే గారికి కూడా మనోనేత్రాలు తెరవబడ్డాయి, తెలుసా మీకు? 11వ అధ్యాయం చదవండి ఒకసారి, 24వ వచనం ఎబ్రిలోకి రాస్తూ. అదంతా కూడా 11వ అధ్యాయం అంతా మీరు చదివితే అంత విశ్వాసము, నిరీక్షణ గురించే రాయబడి ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసం ఇది? మనోనేత్రాలు తెరవబడినటువంటి విశ్వాసం అన్నమాట. విశ్వాసమును బట్టి ఐగుప్తులో వచ్చే ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు మోషే ఒప్పుకొనలేదు. అంటే ఈ ఐగుప్తులో వచ్చే ధనము, ఐశ్వర్యము ఈ కంటితో చూశాడు. ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి, అల్పకాలము అన్నాడు. ఏ కాలం ఇది? అల్పకాలము. పాపభోగములను అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఇక్కడ వచ్చే ఈ ధనము, ఈ ఐశ్వర్యము, ఈ సింహాసనము, ఈ హోదా ఇదంతా కూడా కొంతకాలమే ఉంటుంది అని వీటిని ఆశించలేదు. ఆశించకుండా పరలోకములో ఉండే ఆ సింహాసనాన్ని గురించి ఆలోచించాడు. పరలోకానికి చేరే ఆలోచన ఆయనకు తట్టింది కనుక ఇవన్నీ కూడా ఆయన విసర్జించాడు. ఇవన్నీ కూడా నాకు వద్దనుకున్నాడు. ఎలా వద్దనుకున్నాడంటే దాన్ని చూస్తున్నాడు, పరలోకములో ఉన్న ఆ యొక్క అనుభవాన్ని లేదా పరలోకములో ఉన్న ఆ స్థాయిని చూస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని విడిచిపెట్టాడు. ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి, తర్వాత ఇవన్నీ విడిచిపెట్టాలి. అంటేందుకు పరలోకం మనం పోవాలి అక్కడనే. అందుకే ఆయన మనోనేత్రాలు ఏమైపోయినాయి? వెలిగించుకున్నాడు, వీటన్నిటిని విడిచిపెట్టాడు. మనం ఈ కంటితో చూస్తే ఇవన్నీ కావాలనిపిస్తాయి మనకు, మనోనేత్రాలతో చూస్తే ఇవన్నీ వద్దనిపిస్తాయి. ఎందుకంటే ఎంతకాలం ఉంటాం మనం? ఎంతకాలం ఉంటాం ఇక్కడ? ఎంతకాలం ఉంటామమ్మా? కొంతకాలం ఉంటాం. అన్నీ విడిచిపెట్టి పోవాల్సిందే. ఏమైనా ఎంట పెట్టుకుని పోతామా? మనం సంపాదించిన ఇల్లు ఏమైనా ఎంట వస్తుందా? ఏమా మనం ప్రేమతో పెట్టుకున్న ఉంగరం ఏమైనా ఎంట వస్తుందా? మనం ప్రేమతో పెట్టుకున్న వాచ్ ఏమైనా ఎంట వస్తుందా? ఏది రాదు, ఏది రాదు. రాదన్న దాని మీదనే మనం మనసు ఉంచుతున్నాం. ఇవన్నీ కొంతకాలం ఉండి విడిచిపెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. దీని మీద మమకారము, దీని మీద ప్రేమలు, దీని మీద ఆశలు మనకు ఉండకూడదు. ఉన్నాయి అంటే మనోనేత్రాలు మూయబడ్డాయి అని అర్థం. ఈ లోకం మనకు శాశ్వతమని తెలుసుకుంటున్నావా? ఈ లోకములో ఉన్న ధనము శాశ్వతమైనది అనుకుంటున్నావా? ఇవన్నీ కూడా మాయమైపోతాయి. ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలని ఎప్పుడు తెలుసుకుంటావంటే నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడే దేవుని మీద ఆధారపడతావు. మోషే గారు తెలుసుకున్నాడు, విడిచిపెట్టాడు అంత ధనాన్ని, ఐశ్వర్యాన్ని అంతా. అంతెందుకు, యేసు ప్రభు కూడా విడిచిపెట్టాడు. అవునా? యేసు ప్రభు కూడా ఈ లోకములో అపవాది వచ్చి నా కాళ్ళకు మురుక్కు, ఈ లోకాన్నంతా నీకు అప్పగిస్తాను అన్నాడు. ఈ లోకాన్నంతా నీకు అప్పగిస్తానన్నాడు. చూశాడు ఈ లోకాన్ని. ఈ లోకం నాకు అవసరత లేదు, ఈ హోదా నాకు అవసరత లేదు. ఎందుకంటే మనోనేత్రాలతో తెరవబడిన ఆ పరలోకం చూస్తున్నాడు ప్రభు. ఇవన్నీ కూడా ఆయన ఆశించలేదు, ఇవన్నీ నాకు అక్కరలేదు అంటున్నాడు. ఇంకేమనుకున్నాడు తెలుసా? రెండవసారి భూమికి వస్తే ఇదంతా ఏమైపోతుంది? బూడిదైపోతుంది. ఏమైపోతుంది? ఇదంతా, ఈ లోకమంతా ఏమైపోతుంది? బూడిదైపోతుంది. బూడిదైపోయేది నాకు అవసరమా? నాకు అవసరమా? ఇది కాదు నాకు అవసరం. ఏది నాకు అవసరం? పరలోకం. అది నాకు అవసరం, అది నేను పొందుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే దీన్ని ఆశించకూడదు అని తెలుసుకున్నాడు. అందుకే యేసు ప్రభు ఎక్కడ కూడా ఇది నాది, అది నాది, ఏదేదో ఆశపడి తాను సంపాదించినట్టుగా చరిత్రలో ఎక్కడ రాయబడలేదు. కారణం ఏంటంటే తన మనోనేత్రాలు తెరవబడి పరలోకం గురించి ఆలోచించాడు. పరలోకములో నా కొరకు ఉంచబడిన మహిమ నేను పొందుకునేటట్టుగా చేయనైనా అనుకున్నాడు. నిజంగా ఆయన అనుకున్నట్టుగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకములో ఆయనకున్న మహిమ మామూలు మహిమ కాదు.
ప్రభుకున్న మహిమ. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రభు పాదాల దగ్గరికి ప్రభు పాదాల దగ్గరికి రావాల్సిందే. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఉన్నత వాడైనా, ఎంత రాజైనా, మంత్రి అయినా, కోటీశ్వరుడైనా యేసు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు మోకరిస్తేనే నీకు మోక్షం. ఆ మహిమ ఉంచబడినాడా లేదా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఉంచాడు. అది కనులారా చూశాడు ప్రభు. మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే ఏది కూడా ఆశించలేదు. భూమి మీద ఏది కూడా కావాలనిపించలేదు ఆయనకు. అపవాదం వచ్చి ఎన్నో చిత్రహింసలు, ఎన్నెన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేసింది, కానీ దానికి సోలిపోలేదన్నమాట. కారణం ఏంటంటే ఇదంతా ఒకరోజు విడిచిపెట్టవలసిన వారమై ఉన్నామన్న ఆలోచన ఆయనకు ఉంది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే నీకు పరలోకం కనపడతలేదు అని అర్థం. పరలోకం కనపడతలేదు అంటే నీ మనోనేత్రాలు మూయబడ్డాయి అని అర్థం. పరలోకం నీకు కనబడుతుంటే ఈ లోకం మీద ఆశ ఉండదు నీకు. ఈ లోకములో ఉన్న ధనము కానీ, ఐశ్వర్యము కానీ, హోదా కానీ, ఏదైనా కానీ ఆశించం. పెద్దగా అవసరాన్ని బట్టి వాడుకుంటాం, తర్వాత వదిలేస్తాం. ప్రభు కోసం బ్రతకాలి అన్నటువంటి ఆలోచన నీకు వస్తుంది. ఎందుకంటే అది మనకు ముఖ్యమైనది. అది మనకు పరలోకం, దేవుడున్న సింహాసనం. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన ఉన్నాడు, సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. మనమందరం ఒకరోజు ఈ లోకాన్ని విడిచి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రభువు దగ్గర మనము నివాసం చెయ్యాలన్నటువంటి ఆ ఆలోచన, ఆ విశ్వాసం, ఆ మనోనేత్రాలు తెరవబడి చూస్తూ మనకున్న విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడైతేనే మన విశ్వాసం బలంగా ఉంటుంది. లేదంటే సోలిపోయే ప్రమాదం ఉంది. లేదంటే పరలోకం ఏడుందో తెలియదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో లేదో తెలియదు. ఇవన్నీ అనుకుంటూ మన జీవితాన్ని ముగించుకుంటే నిజంగా తెలియకుండానే పోతావు. దేవుని దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. ప్రభుని నమ్మాలి, విశ్వసించాలి. చస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలన్న నమ్మకం, విశ్వాసం నీకు ఉండాలి. అందుకే వాక్యానుసారంగా నీ జీవితం కట్టబడాలి. పౌలు గారు ఎందుకు అంత ప్రయాసపడ్డారు? మోషే గారు ఎందుకు అంత విడిచిపెట్టి ప్రభు కోసం బ్రతికాడు? తర్వాత అబ్రహాం గారు దేవుని మీద ఎందుకు ఆధారపడ్డాడు? వీళ్ళందరూ కూడా చేరుకున్నారు అక్కడికి, నమ్మారు ఉంది అని. ఎలీషా గారు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు? దేవుడు మనకు సహాయము చేస్తాడు, అంతే. చేశాడు కూడా అని నమ్మారు. కనుక మన జీవితాల్లో కూడా అలాంటి నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం ఉండాలంటే ప్రతిరోజు వాక్యాన్ని మనం చదువుతూ ఉంటేనే మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఒక నూనె లాంటిది వాక్యం, ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం చదువుతూ ఉందాం, మనం చక్కగా బలపడుతున్నాం. చదువు రాకపోతే ప్రతి ఆదివారం మందిరానికి రండి. ఇక్కడ కూడా వెలిగించబడుతూ ఉంటాయి. ఆరిపోయిన దీపాన్ని ఏం చేస్తాం? వెలిగిస్తాం. నూనె పోసి వాక్యమైన నూనె పోసి వెలిగిస్తాం. వెలుగుతూ ఉండండి, ఆరిపోవడానికి కాదు. ఈ మనోనేత్రాలు ఆరిపోతే గురుడితనం అపవాది కూడా ఏం చేసిందంటే మూసేసింది. మన మనోనేత్రాలను ఏం చేసింది? మూసేయడం వల్లనే మనం దేవుని పట్ల పెద్దగా ఆలోచించడం లేదు. దేవుని భయం లేదు మనకు. దేవుని వాక్యం అంటే పెద్దగా పట్టించుకోవడం లేదు. దేవుని మాట అంటే పెద్దగా లెక్క చేయడం లేదు. భయం కనపడతలేదు. పాపం చేయాలన్న ధైర్యం ఎక్కువ వచ్చేసింది మనిషికి. పాపం చేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని నడుపుకుంటున్నావు. మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ పాపం చేస్తున్నావు, మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ పాపం చేస్తున్నావు. ఎందుకంటే మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టి, నీకు ఈ నేత్రాలతో నువ్వు చూస్తున్నావు కాబట్టి ఒకరోజు అగ్నిగుండానికి వెళ్తావు. జాగ్రత్త. చస్తే పాతాళం ఉందని నీ నేత్రాలతో చూస్తే కనపడదు, మనోనేత్రాలతో చూస్తే కనపడుతుంది. చస్తే అగ్నిగుండం ఉంది, నా ఆత్మ యుగాలు అక్కడ కాలిపోయే పరిస్థితి ఉంది. కనుక నేను భయపడి దేవుని మాటల ప్రకారంగా నా జీవితం కట్టబడాలని నువ్వు విశ్వసించి దాన్ని చూసి నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కోసం బ్రతికితే తప్ప నీ జీవితం బాగుపడదు. కనుక ఈ నేత్రాలతో చూసిందల్లా కావాలనుకోకు. ఎందుకంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవన్నీ నాశనం అయ్యేటివి. ఇవన్నీ అపవాది వల్ల పుట్టినేటివి. కనబడిందల్లా అది వాస్తవం అనుకోవడం పొరపాటు.
కనబడని పరలోకమే వాస్తవం, కనబడని నిత్య జీవమే వాస్తవం, కనబడని ఆ నరకం ఉందన్నది వాస్తవం. కనుక అవి చూస్తూ మన జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, మీరు ఆశించి కోరుకున్నట్టుగా మీ మాటలు మీ పిల్లలకు అందించాను. చక్కగా విన్నారు. విన్నటువంటి ఆ మాటలు వారి హృదయాలలో భద్రపరచండి. మనోనేత్రాలతో చూసే ఒక గొప్ప భాగ్యము మీ పిల్లలకు అనుగ్రహించమని, అన్ని విషయాల్లో తోడుండమని, ముందున్నటువంటి కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి.